హరే కృష్ణ. శివ అంటే శుభప్రదం. శివునికి ఇంకో పేరు ఆశుతోష్. ఆశు అంటే త్వరగా, వెంటనే. తోష్ అంటే సంతోషించడం. ఎవరైతే చాలా త్వరగా ఆనందిస్తారో, సంతోషిస్తారో అతని పేరు ఆశుతోష్. అతనే శివుడు. మీరు చూడండి, శివునికి కొంచెం నీటితో అభిషేకం, ఒక చిన్న బిల్వపత్రం సమర్పిస్తే చాలు, శివుడు ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే అతను వైరాగి, ఆయన చాలా త్వరగా సంతోషిస్తాడు. శివునికి కృష్ణుడికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అది మనకు బ్రహ్మ సంహిత అనే పుస్తకంలో బ్రహ్మదేవుడు వివరిస్తాడు. క్షీరం దధాయతి వికార విశేష యోగాత్ సంజాయతే నహి తత ప్రతగస్తి హేతో యశంభుతామపి తత సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ బ్రహ్మదేవుడు అంటున్నాడు శివుడి గురించి, ఎలాగైతే పాలు పెరుగులాగా మారుతాయో అదేవిధంగా విష్ణుమూర్తి శివుని రూపంలో మారుతాడు. అంటే పాలకు పెరుగుకు తేడా లేదు. పాలలో ఏమైతే ఉందో అదే పెరుగులాగా మారుతుంది. కానీ పెరుగు పాలలాగా మారదు. పాలకుండే గుణాలు వేరు, పెరుగుకుండే గుణాలు వేరు. కానీ పెరుగులో ఉన్నదంతా పాలలో ఉన్నదాని నుండి వచ్చింది. అదేవిధంగా శివుడు ఎక్కడి నుంచో రాలేదు, శివుడు వచ్చింది విష్ణుమూర్తి నుండే వస్తాడు. కానీ శివుని యొక్క గుణాలు వేరు, ఆయన యొక్క తత్వం వేరు. అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క గుణాలు, తత్వం వేరు. ఇంకొక శ్లోకం ఉంది భాగవతంలో, నిమ్నగానం యథా గంగా దేవానాం అచ్యుతో యత వైష్ణవానాం యథా శంభో పురాణానాం ఇదం తత. అంటే వహించే నదుల్లోకెల్లా చాలా గొప్పదైనది, ఎంతో పుణ్యమైన నది గంగా నది. దేవతల్లోకెల్లా గొప్పవాడు అచ్యుతుడు అంటే విష్ణుమూర్తి. వైష్ణవానాం యథా శంభో, వైష్ణవులు అంటే విష్ణుమూర్తి యొక్క భక్తుల్లో శ్రేష్టమైన వాడు శివుడు. అదేవిధంగా పురాణాల్లోకెల్లా శ్రేష్టమైన పురాణం అమల పురాణం, అది శ్రీమద్ భాగవతం. సో అలాంటి భాగవతంలో శివుడు ఎన్నో మార్లు విష్ణుమూర్తిని, కృష్ణుణ్ణి ధ్యానించాడు, పూజించాడు. అతని యొక్క కీర్తి ప్రతిష్టలను ఎంతోమందికి వ్యాప్తి చేయించాడు. సో శివుడు ఒక గొప్ప భక్తుడు. ఆయన ఎప్పుడు చూడండి ఒక సమాధిలో ఉంటాడు. శివుడు ఒకరిపై ధ్యానిస్తూ ఉంటాడు. అది ఎవరో కాదు, తన యొక్క ఇష్టదైవమైన విష్ణుమూర్తి యందు ఆయన ధ్యానిస్తూ ఉంటాడు. స్వయంగా శివుడే పార్వతికి చెప్తాడు, ఆరాధనానాం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం. అన్ని ఆరాధనలోకెల్లా శ్రేష్టమైన ఆరాధన ఏంటంటే విష్ణుమూర్తిని ఆరాధించడం. తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చితం. అంతకంటే గొప్పదైన ఆరాధన ఏదైనా ఉందా అంటే అది విష్ణుమూర్తి యొక్క భక్తులను పూజించడం, శుద్ధ భక్తులను పూజించడం, వైష్ణవులను పూజించడం. కాబట్టి శివుడే స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ, విష్ణుమూర్తి యొక్క ఆరాధన ఎంతో గొప్పది. అండ్ భాగవతం మనకు చెప్తుంది శివుడు చాలా గొప్ప వైష్ణవుడు. ఆయన ఎప్పుడూ భగవంతుని, విష్ణువుని పూజిస్తూ ఉంటాడు. ఇంకొక శ్లోకం శివుడు చెప్తూ ఉంటాడు పార్వతికి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. 1000 విష్ణునామాలు ఏవైతే ఉన్నాయో ఒక రామనామంతో సమానం. విష్ణుమూర్తి నామమైన రామనామమైన రెండు ఒకటే. విష్ణువు రాముడు ఇద్దరు ఒకటే, అందులో తేడా ఏమీ ఉండదు. కానీ రామనామం సులువైంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఆ రామనామాన్ని ఎప్పుడు శివుడు పఠిస్తూ ఉంటాడు. సో అంతటి గొప్పవాడు శివుడు. శివుడు ఒక స్పెషల్ తత్వానికి చెందినవాడు. అది శంభుతత్వం లేదా శివతత్వం. 3 తత్వాలు ఉంటాయి, విష్ణుతత్వం, జీవతత్వం, శివతత్వం. విష్ణుతత్వంలో విష్ణువు మరియు విష్ణు యొక్క వివిధ అవతారాలన్నీ విష్ణుతత్వంలో, అంటే భగవంతుడు. ఆ తర్వాత జీవుడు అణువు, విష్ణువు విభువు పెద్దవాడు, జీవుడు అణువు చిన్నవాడు. సో జీవులు అంటే మనందరము జీవులము, జీవాత్మలము, జీవతత్వం. కానీ శివుడు జీవతత్వం కాదు, విష్ణుతత్వం కాదు, శంభుతత్వం లేదా శివతత్వం అంటాం. అదొక స్పెషల్ తత్వం. కాబట్టి శివుణ్ణి అర్థం చేసుకోవాలంటే మీరు భాగవతం చదవండి. భాగవతంలో ఎంతో స్పష్టంగా చెప్పబడింది శివుని యొక్క ఆయన మనోభావం. ఆయన ఎప్పుడు భగవంతుని ధ్యానంలో, భగవంతుని పూజిస్తూ ధ్యానిస్తూ ఆ భక్తిభావంలో ఉంటాడు. ఒకానొక వైష్ణవ సంప్రదాయం, దాని పేరు రుద్ర సంప్రదాయం. అంటే స్వయంగా శివుడే ఆ యొక్క వైష్ణవ సంప్రదాయాన్ని ఆయన స్టార్ట్ చేశాడు. 4 సంప్రదాయాలు, శ్రీ సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, కుమార సంప్రదాయం, రుద్ర సంప్రదాయం. ఈ 4 సంప్రదాయాలు వైష్ణవ సంప్రదాయాలు. ఇందులో విష్ణుమూర్తిని పూజించడం, విష్ణుమూర్తి యందు శరణం మనం ఎలా పొందాలి, విష్ణుమూర్తి యందు భక్తి మనం ఏ విధంగా చేయాలి అని 4 సంప్రదాయాల్లో చెప్పబడింది. అందులో ఒక సంప్రదాయం అయినట్టు శివ సంప్రదాయం లేదా రుద్ర సంప్రదాయం, దానికి ఆచార్యుడైనటువంటి వాడు శివుడు. సో వైష్ణవులమైనట్టు మనము కృష్ణుని లేదా విష్ణువుని పూజించే మనము శివుణ్ణి మనం ఎంతో శ్రద్ధతో, ఎంతో భక్తితో మనము ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? ఓ శివ, నన్ను మీరు ఆశీర్వదించండి. తద్వారా నేను ఆ కృష్ణుని యందు భక్తి ఏదైతే ఉందో ఇంకా నేను పెంపొందించుకొని
ఆ కృష్ణుని యొక్క భక్తి భావంలో నేను ఇంకా ఎదగాలి అని ఆ శివుణ్ణి మనం ప్రార్థించాలి. ఇది ఒక వైష్ణవులుగా మనం చేయాల్సిన కర్తవ్యం. హరే కృష్ణ.